నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈసారి మాత్రం ఆయనకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా బీజేపీని కనీసం మ్యాజిక్ ఫిగర్ వరకు కూడా చేర్చలేకపోయినటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో ఉన్నటువంటి నేపథ్యం. సో ఇక ఎన్డీఏ సైతం పూర్తి ఆధిక్యత కనపరచలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిలో కొనసాగే నైతిక రాజకీయ హక్కు కూడా మోదీకి లేదని ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నూతన నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ అవకాశం ఇవ్వాలని కూడా చాలామంది విశ్లేషకులు, రాజకీయాల్లో కొంత నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ పండితులందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఇవాళ మోడీ తప్పుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. మోదీ తన పేరును ఉపయోగించుకుంటూనే ఈ ఎన్నికల్లో పోరాడారు. తన పేరు చెప్పుకునే ఓట్లు అభ్యర్థించారు. ఆయన పార్టీ మేనిఫెస్టోకి సైతం మోదీకి గ్యారంటీ అనే పేరు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ అంతా తానే చక్రం తిప్పారు. మోదీ 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 అనే ఒక వర్డ్ ప్రధానంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి నేపథ్యం. కానీ పార్టీ పరాజయాలకు కూడా ఆయనే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక బీజేపీ మేనిఫెస్టోలో మోడీ అనే పదం దాదాపుగా 67 సార్లు కనిపించింది. ఎంతగా మోదీ నామం జపం చేసినప్పటికీ కూడా మెజారిటీకి అవసరమైనటువంటి 272 సీట్లు కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. 2019లో గెలుచుకున్నటువంటి స్థానాలను కూడా గణనీయంగా ఇవాళ బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు కూడా మట్టి కరిచారని చెప్పుకోవాలి. స్మృతి ఇరానీ, అజర్ మిశ్రా, అట్లాగే అర్జున్ ముండా, కైలాష్ చౌదరి, సంజీవ్ బాల్కన్, అట్లాగే మహేంద్రనాథ్ పాండే, కౌశల్ కిషోర్, రాజీవ్ చంద్రశేఖర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, భాను ప్రతాప్ సింగ్ వర్మ, అట్లాగే మోరేశ్వర్ పాటేల్, ఆర్కే సింగ్, మురళీధరన్, అట్లాగే మురుగన్, రావ్ సాహెబ్, దాదారావు దాన్వే, సుభాష్ సర్కార్ పరాజయానికి పాలైనటువంటి నేపథ్యం. సో ఇక మంత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో వారితో పాటుగా ప్రధాని కూడా పదవిని త్యజించాల్సినటువంటి బాధ్యత ఉందనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులందరూ జాతీయ స్థాయిలో ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పైన కూడా బీజేపీ చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. దేశ రాజకీయాలకు ఆ నగరాన్ని కేంద్ర బిందువుగా మార్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయంలో బాలరాముడి విగ్రహానికి జనవరిలో ప్రతిష్టాపన చేశారు. మరో ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరినీ కూడా ఆహ్వానించారు. ఇంత చేసిన అయోధ్య రాముడు దయ తలచలేదు బీజేపీ పట్ల స్పష్టంగా చెప్పాలి. అక్కడే బీజేపీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసమే రామ మందిర నిర్మాణానికి విశేష ప్రాచుర్యం కల్పించినటువంటి ప్రధానిని యూపీ ప్రజలందరూ కూడా ఇవాళ తిరస్కరించారు. పెద్ద ఎత్తున భారీగా ఎక్స్పెక్టేషన్స్ యూపీ నుంచి పెట్టుకున్నప్పుడు కూడా అంత ఆశించినటువంటి స్థాయిలో యూపీ నుంచే రిజల్ట్స్ రానటువంటి పరిస్థితి. మరోవైపు నరేంద్ర మోదీ విజయాల ప్రయాణం దశాబ్దం క్రితమే యూపీ నుండి ప్రారంభమైంది. యూపీ ప్రజల నిరాదరణతో ఇప్పుడు అదే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇక ఈ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే కొంత అలహాబాద్లోని త్రివేణి సంఘంలో అంత్యక్రియలు జరిపారు. ఆ మరణాల లెక్క ఇప్పటి వరకు కూడా ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి. 4 దశాబ్దాల తర్వాత తొలిసారిగా అలహాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దాదాపుగా 58,795 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇక యూపీలో 2014లో 71 స్థానాలు, 2019లో 62 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు 33 స్థానాలకే పరిమితమైంది. సో ఇక కేంద్రంలో సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీకి దాదాపుగా 30 సీట్లు పైబడి తక్కువ పడినటువంటి పరిస్థితి. అంటే యూపీలోనే కాదు, పలు హిందీ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఘోరమైనటువంటి ఎదురు దెబ్బలు కూడా ఈ ఎన్నికల్లో తగిలాయని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో బన్స్వారాలో మోడీ చేసినటువంటి విద్వేష ప్రసంగం గుర్తుండే ఉంటుంది. అక్కడ ప్రజలు మోడీని తిరస్కరిస్తూ కాంగ్రెస్ కు 2.47 లక్షల ఓట్ల మెజార్టీని కూడా అందించారు. మరోవైపు మణిపూర్లో జాతుల మధ్య చెలరేగినటువంటి హింసాకాండ కూడా బీజేపీ ఓటమికి కారణమైంది. ఈ రాష్ట్రంలో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీ కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంటే మణిపూర్లో హింసపై మోడీ ప్రదర్శించినటువంటి ఉదాసీనతను అక్కడ ప్రజలు క్షమించలేకపోయారు. అమేథీలో అభ్యర్థిని ప్రకటించడంలో కూడా కాంగ్రెస్ తాత్సారం చేసింది. అప్పుడు రాహుల్ని ఉద్దేశించి మోడీ భయపడొద్దంటూ కూడా అపహాస్యం చేశారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ అమేథీలో కిషోరాల్ను బరిలో దింపింది. ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పైన 1,67,196 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక వారణాసిలో మోడీకి ఇచ్చినటువంటి మెజారిటీ కంటే ఇది తక్కువే అని చెప్పుకోవాలి. మోడీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. గుజరాత్ శాసనసభలో కూడా ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టారు. పార్లమెంట్లోనూ కూడా ప్రధానిగా ప్రవేశించారు. అలాంటి నాయకుడికి తొలిసారిగా ఇప్పుడు చేదు అనుభవం దేశవ్యాప్తంగా ఎదురవుతోంది. ఒకప్పుడు సంకీర్ణం అంటే ఖచ్చితంగా కూడా బలహీనమైపోతుందని చెప్పినటువంటి మోడీ ఇప్పుడు మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సినటువంటి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారి దయాదాక్షిణ్యాలతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది. ఎప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం వస్తే అప్పుడు ఖచ్చితంగా మోడీ కాళ్ళ కింద పీఠం కదిలిపోతుంది. దీనిని నివారించడానికి కూడా మోడీ ముందున్నటువంటి ఒకే ఒక ప్రత్యామ్నాయం ప్రధాని
పదవి నుండి వైదొలిగి వారణాసికే పరిమితమై రాబోయే 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తే మంచిదనేది ఇవాళ చాలా మంది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నటువంటి పొలిటికల్ అనలిస్ట్ అందరూ కూడా ఇవాళ మోదీకి సూచిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా మోదీకి ఇస్తున్నటువంటి ఈ సూచనకు అంగీకరిస్తారా, లేదంటే కనుక మోదీ ఖచ్చితంగా 3.0 ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందా? మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.